అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగిసందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఓమస్మద్గురుభ్యో నమః. పెళ్ళై లోకాచార్యర్ తిరువడిகளே శరణం, పెరియజీయర్ తిరువడిகளே శరణం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, తిరుమంత్రార్థాన్ని మనం సేవిస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్ననే మనం నారా ఆయన అనే పదాలకు అర్థాన్ని తెలుసుకుని ఇప్పుడు ఆయా అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకుంటున్నాం. ఆయా అంటే చతుర్థి విభక్తి అని, అది పరమాత్మ కొరకు అని మనం తెలుసుకున్నాం. ఈ జీవుడు పరమాత్మకి శేషభూతుడు అని, వీడి కైంకర్యాన్ని ఎప్పుడు అపేక్షించేవాడని కూడా మనం నిన్న విన్నాం. దానికి ఒక అందమైనటువంటి ఒక సూత్రాన్ని మన పిళ్ళై లోకాచార్య స్వామి వారు అందించారు. ఆయా ఎన్గిర ఇత్తాల్ సెన్నాల్ కుడయాయ్ ఎన్గిరబడియే ఎల్లా అడిమైగడం చెయ్య వేణం ఎన్నపేక్షిక్కిరదు. ఒక అపేక్ష ఉంటుందట, కోరిక. ఏమిటా అపేక్ష అంటే ఆయా ఎన్గిర ఇత్తాల్, ఈ ఆయా అనే పదం చేత సెన్నాల్ కూడా యాం ఎన్గిరపడియే, ఆదిశేషుడు ఎలా అయితే కనుక సేవలు చేస్తూ ఉంటాడో అలాంటి సేవలన్నింటినీ చేయటం అనేది ఇందులో తెలుస్తుంది. ఎలా ఆడిమేఘడం చెయ్య వేణం, అన్ని సేవలు చేయాలి అనే కోరిక. ఆదిశేషుడు ఏం చేస్తాడు? నివాస శయ్యాసన పాదుకాంశుక ఉపదాన వర్షాతప వారణాదిభి అని యామునాచార్య స్వామి తెలియజేశారు కదా. పరమాత్మకి ఎన్నో సేవలు చేస్తాడట. ఉండడానికి ఇల్లు అవుతాడట, ఆయన కూర్చోవడానికి ఆసనం అవుతాడట, ఆయన పడుకోవడానికి శయ్య అవుతాడు, అలాగే పాదుకలు అవుతాడు, తలగడగా అవుతాడు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా దాన్ని నివారించడానికి తను గొడుగు అవుతాడని చెప్పారు. ఆళ్వార్లు చేసినటువంటి ఆ స్తోత్రాన్ని, ఆ పాసురాన్ని అనువదించారు యామునాచార్య స్వామి స్తోత్రరత్నంలో. అదే పాసురం ఇక్కడ మనం చూస్తున్నాం. చెన్నాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం. నిన్న మనం విన్నాం ఈ పాసురార్థాన్ని. ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. ఏమంటే కోరికలు ఉండకూడదంటారు కదా, మత్తైనం కామంగళ్ళని. మళ్ళీ ఎందుకు ఈ కోరికలు అంటే, ఈ ఏ కోరిక ఉన్నా ఆ కోరిక మన కోసం కాకూడదు, పరమాత్మ కోసం ఇవి ఉండాలి, ఆయనకు ఆనందాన్ని కలిగించాలి అంటున్నారు. ఆయా ఎన్గిర నిన్న చతుర్థి విభక్తియాలే சென்னால் குடையாம் என்கிற பாட்டில் சொல்கிறபடியே திருவனந்தாழ்வானை போலே సర్వవిధ కైంకర్యங்களுం చెయ్య వేణమెన్ను అపేక్షిక్కిరది ఎన్గై. ఆయా ఎన్గిర అంటే ఆయా అనేటువంటి చతుర్థి విభక్తి ఉంది కదా, మనం గతంలో తెలుసుకున్నాం. ఆయా ఓం రామాయ కృష్ణాయ గోవిందాయ అంటుంటాం కదా. అంటే ఆ గోవిందుని కొరకు, రాముని కొరకు అని, ఆయన కొరకు మనం సేవ చేయాలి, ఆయన స్వామి కోసం, ఆయన కైంకర్యం కోసం అన్నమాట. ఈ ఆయా అనే పదం చేత ఇగో ఆదిశేషుడు తిరువనంతాళ్వానై పోలే, ఆదిశేషుని వలె సర్వవిధ కైంకర్యంగళం చెయ్యవేణమెన్ను, అన్ని విధ కైంకర్యాలు చెయ్యాలనేటటువంటి అపేక్ష ఉండాలి అంటున్నారు. అటువంటి ఆ అపేక్షను తెలియజేస్తూ, ఏమండి ఒక చిన్న విషయం, మాకు సందేహం ఉందండి అని నిన్న వెలుగుచ్చారు. ఏమిటా సందేహం? నమస్సాలే తన్నోడు రవిల్లయ్యన్ను వైత్ కైంకర్యత్తై ప్రార్థిక్కు కూడుమోవెన్నెల్. ఏమండి నవపదం గురించి చెప్పారు కదా. నమః అంటేనే వాడికి సంబంధం లేదు, ఇంకోళ్ళకి ఆ సంబంధం లేదు కదా. అంటే నమః అన్నాం అనుకోండి, నా కోసం నేనేమీ లేదు అని కదా అర్థం. అలాంటప్పుడు వీడు
ఈ నమస్సు చేత ఈ నమపదం దాన్ని చెప్తున్నప్పుడు మళ్ళీ ఈ ప్రార్థన ఏమిటండి, ఈ కైంకర్యం ఏమిటండి, వాడికంటూ ఒకటి ఉంటుందా, దాన్ని వివరిస్తున్నారు. நமஸ்ஸாலே தன்னோடுறவில்லை என்ன வைத்து కైంకర్యத்தை ప్రార్థిక కూడుమో. ఈ నమపదం చేత వాడికి సంబంధం లేదని కదా, అత్యంత పారతంత్రియ నిష్టని కదా మన వాళ్ళు చెప్పారు. అంటే ఆ పరమాత్మ కైంకర్యం కోసమే కదా. మరి ఇప్పుడు ఆయా అన్నప్పుడు కైంకర్యాన్ని ప్రార్థించవచ్చా అని ఒక ప్రశ్న వేశారు. అదుక్కు ఉత్తరం మరుడిచ్చిగిరార్ పడియాయ్ కిడందు. దానికి సమాధానం చెప్తున్నారు సూత్రంలో. పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్వేన్ ఎన్గిరపడియై కైంకర్య ప్రార్థనై వందేరియన్ స్వరూప ప్రయుక్తం. మన కులశేఖర ఆళ్వార్లు పెరుమాళ్ళను ప్రార్థించారు. పడియాయ్ కిడందు, స్వామి నేను ఒక గడపగా పడి ఉంటా, ఉండి ఏం చేస్తా, ఉన్ పవళవాయ్ కాన్వేనే, స్వామి ఆనందాన్ని చక్కగా నువ్వు చిరునవ్వుని ఏదైతే చేస్తూ ఉంటావో ఆ పగడం లాంటి అందమైన ఆ అధరాన్ని సేవిస్తూ ఉంటాను అన్నారు. అలాంటి కైంకర్య ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన వందేరియన్, ఏదో కొత్తగా వచ్చింది కాదండి, స్వరూప ప్రయుక్తం, మన స్వరూపమే. ఇప్పుడు జీవుని యొక్క స్వరూపం ఏమిటండి, శేషత్వమే ఆత్మావుకు స్వరూపం అన్నారు కదా. జీవుడి స్వరూపం శేషత్వము, పరమాత్మకి దాస్యం చేయటము. మరది ఏదో ఆగంతుకం కాదండి. ఆగంతుకం అంటే తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజంగానే ఉంది. ఇక్కడ గడపగా పడి ఉండాలి అని కులశేఖరాడు వాళ్ళు కోరారు అంటే ఆ పెరుమాళ్ళ విషయంలో ఆయనకి ఆ సేవ చేయాలి, ఆయన అధరామృతాన్ని అలా సేవిస్తూ ఉండాలి అని ఆయన స్వరూప ప్రయుక్తమే తప్ప కొత్తగా ఉన్నది కాదు, తెచ్చుకున్నది కాదు. దాన్ని తెలియజేస్తూ మన పెద్దలు చెప్తున్నారన్నమాట. ఏదైనా సరే ఇక్కడ ఆగుంతుకము అన్నప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకున్నది అనేది ఎందుకు చెప్పారంటే ఏ ప్రార్థన మనం చేస్తున్నా సరే అది ఎలా ఉండాలో ఇందులో తెలియజేస్తున్నారు. అదావదు పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్వేనేయన్ అత్యంత పారతంత్రియత్తోడే కైంకర్య ప్రార్థనయం సొల్లుగిరపడియే. అత్యంత పారతంత్రియత్తోడే అంటే మామూలు పారతంత్ర్యము, అత్యంత పారతంత్ర్యం గురించి మనం చెప్పుకున్నాం. మామూలుగా పారతంత్ర్యము అంటే పెరుమాళ్ళకి ఆ కైంకర్యం చేస్తూ ఉండడం అన్నమాట. ఆయన కొరకు ఆయన ఎలా నిర్దేశిస్తే అలా ఉండి సేవ చేయటం. ఇక అత్యంత పారతంత్ర్యం అంటే సర్వేశ్వరుడు వచ్చి మనం అలా పడి ఉన్నాం, నేను నీవాడిని అని చెప్పి ఉన్నాం అంతే. నీకు పరతంత్రున్నాయా, నాకు ఇంకోళ్ళు ఎవరికి నేను దాసుణ్ణి కాను అని అలా ఉంటే పరమాత్మ వచ్చి అబ్బా నువ్వు ఎంత గొప్పవాడివిరా, నీలాంటి భక్తులు నాకు కావాలరా అని మన ఆలింగనం చేసుకోవచ్చు, మన భుజాల మీద ఎక్కించుకోవచ్చు. అలా ఏం చేసినా మనం ఏం మాట్లాడకుండా ఉంటే దాన్ని అత్యంత పారతంత్రియ నిష్ఠ అంటారట. అంతే తప్ప అయ్యో నువ్వు గొప్పవాడివయ్యా, నేను పాపాత్ముడిని, నా దగ్గరికి రాకు, వెళ్ళిపో అని అన్నాం అనుకోండి, మన పారతంత్రియ నిష్ఠ పోతుందట భగవంతుని సన్నిధిలో. అందుకని ఆయన సర్వేశ్వరుడు గనక చంటి పిల్లల్ని మనం ఎత్తుకుంటాం, ముద్దాడుతాం, ఉప్పెక్కించుకుంటాం, ఏదైనా చేస్తాం. అంతే తప్ప ఆ పిల్లవాడు అప్పుడు వచ్చి అమ్మమ్మో నన్ను అలా ఎత్తుకోకూడదు, మీరు చాలా గొప్పవారు అని అంటారు ఆ పిల్లలు. అమ్మ ఎంత కలెక్టర్ అయినా అవ్వచ్చు, రాష్ట్రపతి అయినా అవ్వచ్చు, కానీ ఆ శిశువుని తాను ఎత్తుకుంటుంది. తర్వాత ఏదైనా ఆటలాడుతూ భుజాల మీదైనా ఎక్కించుకుంటారు. అది తన పిల్లవాడని నావాడని అనుకుంటే ఎంతైనా చేయొచ్చు. పరమాత్మకు కూడా మనందరం సంతానమే కదా. ఆ సంతానంగా మనం భావించినప్పుడు ఆయన మనని తీసుకుని శిరస్సును పెట్టుకున్నా ఏం చేసినా మనం మారు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే తనిష్టం, మన స్వతంత్రం కాదు. అందుకని అడ్డు పెట్టకూడదు. ఆ చేసేటప్పుడు కైంకర్యాన్ని కూడా ఎలా చేయాలో చెప్తున్నారు. కైంకర్య ప్రార్థనై, ఈ కైంకర్య ప్రార్థన చేసేటప్పుడు కూడా స్వభోక్తృత్వ రూప అహంకార ప్రయుక్తమాయి కొండు వందేరియానదన్ను. ఇక్కడ ఈ కైంకర్య ప్రార్థన చేసేటప్పుడు కూడా అబ్బా నేను చేస్తున్నానండి, ఇదంతా నేనే చేశానండి, అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉందోనండి ఈరోజు పూజ చేస్తే అన్నామా. కర్తృత్వము భోక్తృత్వము రెండు వచ్చి మీద పడుతున్నాయి. ఇవి అహంకార ప్రయుక్తము. అలా పడేలా కాదండి. ఇది శేషిక్ அதிசயத்தை நிலைத்தல்லது தான் அறியாதபடியான தன் சொரூபத்தை பற்றி வந்த
వందదు ఎన్గై. ఇక్కడ ఈ అహంకారం చేత వచ్చింది కాదండి. పరమాత్మ శేషి అంటున్నారు. శేషి అంటే అతిశయ ప్రాప్త శేషి అంటారు. మనం ఆయన కోసం ఎన్నో కైంకర్యాలు సేవలు చేస్తే ఆ సేవలన్నింటినీ చూసి ఆనందించేవాడెవడో ఆయనకి పేరు శేషి అని అర్థం. సేవలు చేసేవాళ్ళం మనం కనుక మనకి శేషభూతులని పేరు. అందువల్ల ఆనందం మనకు కాకూడదు, ఆయనకి కావాలి, ఆయనకి ఇవ్వాలి. మనం ఆయన ముఖ వికాసం చెందాలి మనం చేసే సేవలు. అందువల్ల అటువంటి కైంకర్యాలు చేస్తే తప్ప నాకు ఇక్కడ స్థితి లేదు అనే స్థితి వాళ్ళలో ఉంటుందన్నమాట. అతిశయత్తై నిలైతల్లదు తాన్ అరియాదపడియాన, అది చేస్తే తప్ప నేను నిలవలేననేటువంటి ఒక స్థితి. అమ్మో నేను బతకలేనండి, ఆయన సేవ చేయకుండా ఉండలేనండి అనే స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని బట్టి వచ్చిందనమాట. అంతే తప్ప ఏదో వెళ్ళిపోయి నేను గుమ్మంలా పడి ఉండాలని అనాలి కదా అని అన్నది కాదు. ఉక్తత్తై హేతువాగక్కొండు చతుర్థీల్ కైంకర్య ప్రార్థన ప్రకాశకత్వత్తై అరుళిచ్చేగిరార్. ఇది ఆగంతుకం కాదండి, మా సహజ స్వభావం ఇది అని చెప్పిన దానికి ఈ చతుర్థీ విభక్తిలో కైంకర్య ప్రార్థన ఎలా ఉందో దాన్ని తెలియజేస్తున్నారు అనమాట. ఆఘయ్యాల్ వశువిలా అడిమై செய்ய వేండున్నాం ఎన్గిర ప్రార్థనయ్యై కాట్టుగిరదు. ఏమండి అసలు ఈ కైంకర్య ప్రార్థన ఎలా ఉంది అంటే వశువిలా అడిమై செய்ய వేండున్నాం అని ఆళ్వార్లే పాడారు కదా. ఆ పరమాత్మకి కైంకర్యం చెయ్యాలి అని ప్రార్థన వారే చేశారు కదా. దాన్ని వివరిస్తున్నారు. అదావదు కైంకర్య ప్రార్థన వందేరియన్నికే స్వరూప ప్రయుక్తమాఘయ్యాలే ஒஜுமிலா அடிமை செய்ய வேண்டும் என்று அடிமையில் ஒன்றும் நசுவாதபடி சகல கைங்கரியங்களும் செய்ய வேண்டும் நான் என்கிற பிரார்த்தனையை இச்சிతుర్థి ప్రకాశిప్పిక్కిరదన్గై. ఇది సహజమండి. కైంకర్య ప్రార్థించడం, పరమాత్మ కైంకర్యం చెయ్యాలి అనేది మనం తెచ్చిపెట్టుకున్నది కాకూడదు, సహజంగానే రావాలి. మనకి చూడండి ఎప్పుడు సహజంగా వస్తుంది. ఇప్పుడు ఈయన నా భర్త, ఏదో చేయాలి కదా అని చేయడం కాకూడదు. అది ఈయన నా భర్త లేదు ఈయన నా పిల్లవాడు అనేది ఆవిడికి మనస్సులో బాగా పడింది అనుకోండి, వాళ్ళు అడగక్కర్లా, ఈవిడ చేసి పెడుతూనే ఉంటుంది కైంకర్యాలు. అలాగే భర్తకు కూడా ఈవిడ నా భార్య అనే ప్రేమ ఉంటే ఈయన చెప్పక్కర్లేదు, లేదు ఆవిడ అడగక్కర్లేదు, ఆవిడకి కావాల్సినవన్నీ అతనే సమకూరుస్తాడు. చేయకుండా ఉండలేడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉన్న చోటు మన్ని క్రియావిహీనంగా ఉంచదు. ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. వాళ్ళకి ఇష్టమైంది చేయాలి, మనకి ఇష్టమైంది కాదు. మనకి ప్రేమ ఉంది, నాకు ఇష్టమైంది నేను పెడతానని అంటారా? వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం కదా మర్యాద, అది కదా గొప్పది. అందువల్ల కైంకర్యం అనేది ఎప్పుడొస్తుంది? వాడు చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు, అలాంటి వాడి విషయంలో నేను ఎలా ఉండాలి? అమ్మో ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప ఇగో దీని తర్వాత ఇది చేస్తా అని విధి ఉండదండి. ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉండలేరు. ఏదో ఒకటి చేయకుండా, సేవ చేయకుండా, ఏదో ఒక కైంకర్యం చేయకుండా ఉండలేరు. అందువల్ల ఎలాంటి సేవ చేయాలట? వజువిలా అడిమై చెయ్య వేండున్నాం. మధ్యలో విచ్ఛేదం అనేది లేకుండా ఉండాలట సేవ చేస్తే. అలా విచ్ఛేదం లేకుండా చేయాలనే ప్రార్థన ఈ చతుర్థి విభక్తి చేత బాగా తెలుస్తుంది. ఈ ఆయా అంటం చేత, ఆయన కొరకు అంటం చేత ఏమని తెలుస్తుంది? అసలు ఏమాత్రం విచ్ఛేదం ఉండకూడదండి. అంటే గ్యాప్ అనేది ఉండకూడదు. అన్ని సేవలు చేస్తూనే ఉండాలి. అడిమై చెయ్య వేండున్నామన్నారు కదా, సేవలు చేయాలి. అయ్యా అయిపోయిందండి, అయ్యా లేదండి ఇంకోటి సేవ చేయాలి. ఎవరన్నా వచ్చి అయిపోయిందని అనడానికి లేదుటండి. ఎడతెరుపు లేకుండా చేయాలి. అందుకే ఆళ్వార్లు ఏమన్నారు? ఒజువిల్ కాలమెల్లాం. ఎంత కాలం ఉందో అంతకాలం ఆయన చేస్తూనే ఉండాలి. కాలం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఎంత ఆశ అండి ఆళ్వారికి. ఒజువిల్ కాలమెల్లాం అన్నప్పుడు మన వాళ్ళు భూతకాలం తీసుకున్నారు, భవిష్యత్తు తీసుకున్నారు, వర్తమానం కూడా తీసుకున్నారు. అంటే వర్తమానంలో చేయాలి, వర్తమానంలో ఇప్పుడు చేస్తూ, భూతకాలంలోనూ చేయాలట, భవిష్యత్తులోనూ చేస్తా అంటారు. అప్పుడు కూడా కైంకర్యం కావాలి. అలా కాలతత్వం ఉన్నంత వరకు
విచ్ఛేదం లేకుండా స్వామి నీకు చేయాలి అని కోరుతున్నారు ఇక్కడ. అది ఆగంతుకం కాదు. ఆగంతుకం అంటే తెచ్చిపెట్టుకున్నది కాదు, అది ఒక అభినివేశం అన్నమాట. ఆ స్వామి విషయంలో సామాన్యమైనటువంటి మీ సంతానాన్నో లేదా మీరు కట్టుకున్న వాళ్ళను వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోతే నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండమని అంటుంటారే. మరి సామాన్యమైన వ్యక్తుల దగ్గరే ఇలాంటి భావం ఉన్నప్పుడు మన జన్మనిచ్చి మనని ఎప్పుడు వదలకుండా ఉన్నటువంటి స్వామి కదా, సర్వేశ్వరుడు కదా, ఈ ఆత్మను ఉద్ధరించేవాడు కదా ఆయన విషయంలో మనకి నిజంగా ఎంత ఉండాలి. మనకి తెచ్చిపెట్టుకున్నవే అవుతున్నాయి తప్ప నిజంగా సహజంగా ఉన్నదైతే అవ్వట్లం లేదు. సహజంగానే ఆయన మీద ఆ రకమైనటువంటి గొప్ప భావన మన పెద్దలకి ఎలా ఉందో చూపిస్తున్నారు. ఉజ్విల్ కాలం వెళ్ళామని ఆ పాసురాలు చదువుతున్నాం తప్ప నిజంగా ఉజ్విల్ కాలం వెళ్ళామని చెప్పినట్లుగా కాలం ఉన్నంత వరకు చేయగలుగుతామా? చేస్తూనే ఉంటామా? ఎప్పుడు విచ్ఛేదం లేకుండా కాసేపు రెస్ట్ ఇద్దామండి. అబ్బా పొద్దున్న నుంచి ఏం చేశామండి, పూజ విడి చేసింది అరగంట. ఆ అరగంట పూజకి అమ్మో కాసేపు రెస్ట్ ఇవ్వాలండి. అమ్మో జపం ఎంతసేపు చేశాను అనుకున్నారండి? ఎంతసేపు చేశానైనా అరగంట చేశానండి. ఆ కాసేపటికి మన పని అయిపోతుంది. కానీ ఆ ప్రీతి అతిశయం ఉంటే దాన్ని వదిలిపెట్టి రాబుద్ధి వస్తుందా? సామాన్యమైనటువంటి వ్యక్తులతో, మీరు ప్రేమించిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గంటల కొద్దీ మాట్లాడతారే, వాళ్ళతో మాట్లాడేటప్పుడు సమయం అయ్యో అప్పుడే అయిపోయింది అనుకుంటాం. కానీ ఇంకా చాలే అని అనిపిస్తుందా? మాట్లాడుతూనే ఉంటారు కదా. మరి దైవం విషయంలో ఎందుకు ఉండదు? ఆ దైవం విషయంలో ఆ అభినివేశం కలిగిన వాళ్ళు మన ఆళ్వార్ ఆచార్యులండి. వాళ్ళకి అంత నిష్టం ఉంది. అందుకే వాళ్ళందరూ ఆ స్వామిని సేవిస్తూ ఉంటారు. అది వారి సహజ స్వభావం. నిజంగా దాసులైన మనందరికి కూడా అది అలాగే ఉండాలి. ఇక్కడ ఆళ్వార్లు చెప్పినట్లుగా ఇంద కైంకర్య ప్రార్థనై இடை விடாமல் நடக்குறுப்பான பிராபக ருச்சி உடையார் படியை అరుళి செய்கிறார் కండారక్కణ్ ఎన్న తొడంగి. ఈ కైంకర్యాన్ని మరి కోరుతున్నాడు కదా. ఏమని కోరుతున్నారు? ఇడై విడామల్, అస్సలు ఎక్కడ కూడా విడుపు ఉండకూడదు, గ్యాప్ అనేది ఉండకూడదు, విచ్ఛేదం లేకుండా రావాలని కోరుతున్నాడు. మరి అలాంటి ఆ కోరిక ఎవరి దగ్గర ఉండాలి? ప్రాపక రుచి ఉడయార్ పడియై అరుళి செய்கிறார். అది ఎవరి విషయంలో ఉండాలంటే నారాయణ యందు ఎవరికి ఉంటుంది? ఇది ఆ భగవంతుని యందు ఎవరికైతే కనుక అభిరుచి ఉందో వాళ్ళకి ఉంటుందండి. అలాంటి వాళ్ళ గురించి ఇందులో తెలుస్తుందన్నమాట. ఎవరికి పరమాత్మ యందు ప్రేమ ఉందో ఆ ప్రేమ కలిగిన వాడు ఈ విచ్ఛేదం లేకుండా చేయాలంటున్నాడు కదా. వాళ్ళ యొక్క ప్రేమ యొక్క స్వరూపం ఏమిటి, ఎలా ఉంటుందో చెప్తున్నారు. கண்ணாரக்கண்டு கஜவதோர் காதலுத்தார்க்கும் உண்டோ கண்கள் துஞ்சுதல் என்கிறபடியே காண்பதற்கு முன்பு உறக்கமில்லை కండాల్ సదాపశ్యంతియాగయ్యాలే ఉరక్కమిల్లై. ఈ బాగా ప్రేమ కలిగిన వాళ్ళకి నిద్ర ఉండదుటండి. ఎందుకు అని దాన్ని వివరిస్తున్నారు. కన్నార కండు కజవదోర్ కాదలుత్తార్కం, కళ్ళారా సేవించి ఆ స్వామిని అప్పుడు నాకు బతుకుంటుంది. అలా సేవిస్తే తప్ప నేను బతకలేనండి అనేంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు అంటే నిత్యసూర్యుడు అండి. ఆ నిత్యసూర్యుడు వాళ్ళకి నిద్ర ఉంటుందా ఎప్పుడైనా? కాన్పదర్క ముందు ఉరక్కమిల్లై కండాల్ సదాపశ్యంతి ఆఘయ్యాలే ఉరక్కమిల్లై. సేవించాని ముందు నిద్ర ఉండదు. ఎందుకు? అయ్యో సేవించలేదే, ఎప్పుడు సేవిస్తానో అని అనిపిస్తుంది. పోనీ సేవించిన తర్వాత ఉంటుందా అంటే ఆ సేవించేటప్పుడు కూడా కళ్ళు ఎలా అయిపోతాయి? సదా పశ్యంతి సూరయ సదా పశ్యంతి, ఎప్పుడు చూస్తూనే ఉంటారట. ఆహాహా ఎంత సౌందర్యం అని. ఆ సౌందర్యం గురించి మనకి కృష్ణావతారంలో స్వామి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ చెప్తారు. ఎలా ఉంటాడు ఆయన? మణి విడంబిని తస్య మనోహరే వపుషి సక్తమన మునిమండలి. ఆయన ఒక పెట్టెలో పెట్టినటువంటి మణి, నీల మాణిక్యం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపంతో ఆ స్వామి అక్కడికి ఆ అడవిలోకి వెళ్ళాట. అరణ్యంలో ఆ అరణ్యంలోకి వెళ్ళగానే ఆయన యొక్క మనోహరమైనటువంటి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసిన తర్వాత ఆయన దివ్య గాత్రాన్ని చూశాక వాళ్ళందరూ వశమైపోయారట. వపుషి సక్తమన మునిమండలి. మునులంటే ఇంద్రియాలన్నింటినీ జయించిన వారు కదా.
ఇంద్రియాలను తమ ఆధీనంలో పెట్టుకున్నవారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఆయన సౌందర్యానికి వశులైపోయి ఒక్కసారి వాళ్ళు చేసే పనులను వాళ్ళు మర్చిపోయారట. వ్రతమముంచత వేదమముంచత, వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలు మర్చిపోయారు, వేదాలు చదివేవారు వేదాలు మర్చిపోయారు, ఏవం వేద ఆపేశారు అంతే. అలాగే హోమాన్ని చేసేవారు హోమాన్ని ఆపేశారు, చేస్తూ చేస్తూ స్వాహ అయిపోయింది, నోరు తెరిచేలాగా పెట్టేశారు. ఆ సౌందర్యాన్ని చూస్తున్నారు. సామాన్యమైన అందాన్ని చూస్తేనే అందరూ నోరు వెళ్ళబెట్టేస్తారు. అబ్బా అబ్బా అంటుంటారే, ఏమిటి ఇంత అందం ఇంత అందం అని. మరి సాక్షాత్తు ఈ సౌందర్యాలన్నీ ఆయన ముందు ఒక నీటి తుంపర లాంటివి. మరి ఆయన ఎంత గొప్ప సౌందర్యం. అలాంటి సౌందర్యాన్ని చూసి ఎవరైనా వాళ్ళ పనులు చేసుకోగలరా? పిచ్చెక్కిపోతుందటండి. అలాంటి పిచ్చెక్కించే గొప్ప రూపం కలిగినవాడు ఆ స్వామి. అలాంటి ఆయన చూసిన తర్వాత నిద్ర ఎవరికి వస్తుందండి? నిద్ర అనేది రాదు అని వివరిస్తున్నారు. అదావదు ఇమయోర్హల్ కుజాతొజువదుం சூழ்வதும் செய்தொல்ல இமாலய கண்ணாரக் கண்டு கஜபதோர் காதலுத்தார்க்கு உண்டோ கண்கள் துஞ்சுதல் என்ன நிச்சய சூரியகளுடைய திருடானது நிரந்தரானுபவம் பண்ணுகிற சர்வேஸ்வரனை கண்கள் நிறையும்படி கண்ணொழிய கழியாதபடியான காதலே நிலை நின்னவர்களுக்கும் கண்கள் ఉరంగదులుండో ఎన్నమా పోలే. ఇక్కడ నిత్యసూరుల విషయం చెప్తున్నారు. ఈ నిత్యసూరుల బృందం అంతా ఎలాంటిదండి? వీళ్ళకి నిద్ర అనేది లేనే లేదట. ఎందుకని లేదు? నిరంతరానుభవం పొన్నుగిర సర్వేశ్వరనై, నిరంతరము ఆ భగవంతుడిని అనుభవించడం చేత వీళ్ళ కళ్ళల్లో వచ్చి ఆయన పడ్డాటండి. కన్నుడియ కழிయాద పడియాన కాదరలే, ఆ కళ్ళల్లో ఉండడం వల్ల వీళ్ళకి అసలు నిద్ర ఎక్కడదండి? ఆ నారాయణ కళ్ళారా సేవిస్తున్నారు కదా. ఎవరు? నిత్యసూరి బృందం. ఇమయోర్ఘల్ అంటున్నారు. ఇమయోర్ఘల్ కణ్కుషా తొజుబదం, ఆ నిత్యసూరుల బృందం అంతా సేవిస్తూ ఉంటారట. సేవించడము సూజ్వదం செய்தொல்லை, వాళ్ళంతా ప్రదక్షిణం చేయడము. అలాగే ఎవరికి చేస్తున్నారు? శ్రీమన్నారాయణుని ప్రదక్షిణాలు చేస్తూ ఆ నారాయణని కన్నార కండు కజివదోరు కాదరుత్తార్కు, ఆ స్వామిని కళ్ళారా సేవించి ఆహా కాలాన్ని ఇలా గడిపేస్తూ ఓ అద్భుతమైనటువంటి ప్రేమ వీళ్ళు ఆయన ఎందుకు చూపిస్తున్నారు. అలా ప్రేమను చూపేయండి. వీరి కళ్ళకి నిరంతర అనుభవాన్ని చేసేయండి. వీళ్ళకి నిద్ర ఎక్కడదండి? నిద్ర ఉంటుందా? నిద్ర ఉండనే ఉండదు. అంతేకాదు ఈ నిత్యసూర్యుల సమూహం గురించి వివరిస్తున్నారు. వీళ్ళ నిత్యసూర్యులుடைய తిరడానదు నిరంతరానుభవం పొన్నుగిర సర్వేశ్వరనై, వీళ్ళు నిరంతరం ఆ పరమాత్మను దర్శిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి వీళ్ళ కళ్ళకి కళ్ళారా సేవిస్తే తప్ప వీళ్ళకి జీవితం అనేది ఇంకా ఉండదటండి. అందువల్ల అటువంటి ఈ నిత్యసూర్యులంతా కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉండే వీరి కళ్ళకి రెప్పపాటు అనేది పడనే పడదు. వాళ్ళకి నిద్ర ఉండదు. విషయత్తై కాన్పదర్క ముందు జ్ఞాన సంకోచ రూపమాన ఉరక్కమిల్లై, ఈ పరమాత్మని సేవించడానికి ముందు అంటే ఈయన తెలియని ముందు జ్ఞానం సంకోచంగా ఉంటుంది కదా. ఆ సమయంలో అయ్యో నేను ఎప్పుడు చూస్తానో చూడలేకపోతున్నానే అనే దాంతో నిద్ర ఉండదుటండి. చూడ్డానికి ముందేమో ఎప్పుడు చూస్తానో అని నిద్ర ఉండదు. చూసిన తర్వాత అబ్బా ఇంతటి సౌందర్యాన్ని చూస్తున్నానే, అయ్యయ్యో ఇంతకాలం చూడలేకపోయానే అని అనుకుంటూ ఆ సౌందర్యాన్ని చూస్తూనే కళ్ళు ఇంకా ఎవరు ఆర్పరటండి. అందుకే కండకాలத்தில் దర్శించే సమయంలోనేమో సదా పశ్యంతి ఎన్గిరబడియే సదానుభవం పండుగయ్యాలే ఉరక్కమిల్లై, చూసే సమయంలో అలా చూస్తూనే ఉండి ఆ సదా ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొంది వీళ్ళకి నిద్ర ఉండదు. అంటే ఎవరికైనా నిద్ర ఉండదు. ప్రేమ కలిగిన వాళ్ళకి బాగా ప్రేమ ఉంటే అలాంటి చోట ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదండి. ఇవన్నీ వస్తాయి అంటే అక్కడ ప్రేమ లేదనే కదా అర్థం. ఆ అనుభవాన్ని చేసే సందర్భంలో ఆ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని దర్శిస్తూ ఉంటే
అయ్యో ఇంతకాలం చూడలేకపోయానే ఇంత సౌందర్యాన్ని అని అనిపిస్తూ ఉంటుందిట. అంతటి గొప్ప సౌందర్య రాశి స్వామి. ఇన్నముం ஒரு హేతువినాలే ఇవనకు ఉరక్కమిల్లామయ్యై అరుళిచ్చిగిరార్. ఇంతే కాదండి, వీడికి నిద్ర లేకపోవడానికి ఇంకో కారణం కూడా అని చెప్తా వినండి. పశుదే పల పగలం పోయిన ఎన్ను ఇయంత నాడుకు కూపిడుగిరవనుకు ఉరంగ విరగిల్లై. ఇంకో సూత్రం చెప్పారు లోకాచార్య స్వామి. ఈ కాలం అంతా వృధాగా పోయింది, పశుదే వ్యర్థంగా పోయింది. అయ్యయ్యో ఇప్పుడు చూశానండి. ఇప్పుడు సహజంగా వాడికి చూడండి, వీడు ప్రేమించిన వ్యక్తి దొరికిన తర్వాత అయ్యయ్యో ఇంకాస్త ముందు కనుక మనకి పరిచయం ఉంటే ఎంత బాగుండేది, ఇంకా ముందు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది, ఇంకా ముందు వీడు పుట్టుంటే ఎంత బాగుండేది, ఇంకా ముందు ఈయన నాకు స్నేహితులైతే ఎంత బాగుండేది, ఇంకా ముందు ఈయన నాకు గురువు అయితే ఎంత బాగుండేది అనుకుంటాం. ఇప్పుడు దొరికారు కదా ఆచార్యుడు. ఇప్పుడు దొరికినప్పుడు ఇప్పటి నుంచి నువ్వు చక్కగా సేవించు, జ్ఞానాన్ని ఆర్జించు. ఇప్పుడు నీకు అనుభవంలోకి సంతానమా భార్య ఎవరొచ్చారో వారితో ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండు. కానీ వీడు ఆ అనుభవాన్ని పాతదాన్ని నెమరవేసుకుంటాడు, ఇప్పుడు సరిగ్గా ఉండడు. దైవం దగ్గర కూడా అంతే. ఎందుకంటే సామాన్యమైన విషయాలను మనం చెప్పుకుంటున్నాం. దేనికి అంటే మనకి ఈ సామాన్య విషయాల్లో ఈ వస్తువు ఒకటి మనం కావాలనుకున్న వస్తువు అది లభ్యం కానంత వరకు అయ్యో లభ్యం కాలేదే అనిపిస్తుంది. అది లభ్యమైన కొత్తల్లో అరే ఇది ఇంకా ముందే దొరికితే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఆ అనుభవం అనుభవించే సందర్భంలో అబ్బాయి ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని దాని మీద ధ్యాస ఉండదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆ భగవంతుడు అనుభవించే కొద్దీ అనుభవేక వేద్యుడు గనక ఆయన్ని సేవించే కొద్దీ ఇంకా సేవించాలి ఇంకా సేవించాలి అనిపిస్తుంది. అయ్యో ఇంతకు ముందు ఎందుకు సేవించలేకపోయానా అనే బాధ ఉంటుంది. అప్పుడే ఇంకా నాకు ఈ స్వామి సందర్శనం అయ్యి ఉంటే అయ్యయ్యో ఇంకెంత బాగుండేదో అనే ఓ భావన. కాలం అంతా వృధాగా గడిపేశానే, ఈ సంసారంలో పడ్డానే, అవి ఇవి అనుభవిస్తూ గడిపేశానే. పౌజుదే పల పగలు ఎన్ని పగళ్ళు పోయినాయి, ఎన్ని రోజులు పోయినాయి, అయ్యో కాలం అంతా వృధా అయిపోయింది అని దుఃఖిస్తూ ఉంటారట. అందువల్ల వీళ్ళకి నిద్ర ఉండదు. దాన్ని చెప్తున్నాడు. సిర్కన్ అడలోదవన్నర్ ఆది అరవణైమేల్ కండు తుజుదేన్ పల్ పగలం పజుదే పోయిన వెన్నోజుదేన్ ఎన్ను விஷயத்தை கண்டு அனுபவித்தவாறே இப்படி அனுபவிக்கை குடலான அநேக காலமெல்லாம் வியர்த்தமே போய்விட்டதே என்று இழந்த நாளை நினைத்து கிளேசித்து கூப்பிடுகிறவனுக்கு మేలున్న నాళిల్ ఉరక్కం వరవజిల్లై ఎన్గై. వీడి పైకాలంలో కూడా వీడికి నిద్ర ఉండదు. ఇప్పుడు నిద్ర లేదు, పైకాలంలో కూడా నిద్ర ఉండదు. ఎందుకు చెప్తున్నారు? అయ్యో ఆళ్వార్లు పాడారు మొదలు తిరువందాదిలో முதலாழ்வார். பசுதே பல பகலும் போயின வென்னு அஞ்சியஜுதேன் அரவணை மேல் கண்டு தொஜுதேன் కాలలైప్ప కణ్వళరం శంగడలోద వన్నర్ అది అన్నారు. అందులో ఏం చెప్తున్నారంటే పరమాత్మ సముద్ర తరంగాల్లో ఉన్నాడు. ఆయన ఆదిశేషుడి మీద పౌడించున్నాడు. సముద్రంలో వచ్చే తరంగాలన్నీ వచ్చి ఆయన పాదాలను అలా తాగుతున్నాయట, స్పృశిస్తున్నాయట. ఆ పాదాలు ఎలా ఉన్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయి. ఆయన ఎలా ఉన్నాడు సర్వేశ్వరుడు అంటే ఎర్రని నేత్రాలు కలిగి ఉన్నట్టు శంకణ్ అంటున్నారు. అలాంటి వాత్సల్యపూరితమైన నేత్రాలు కలిగి ఉన్నట్ట స్వామి. ఈ అలలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేయండి. ఆ తరంగాలు కూడా ఒక అందం ఉందండి. అలాంటి ఆ తరంగాలన్నీ వచ్చి అక్కడ తిరువడిగళ్ళని సేవిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తిరుమేనిని చూసి అయ్యో ఇలాంటి స్వామిని నేను ఇప్పుడు నమస్కరించాను కదా, ఆదిశేషుడి మీద పౌడించిన స్వామిని, ఇంకా ముందు సేవిస్తే ఎంత బాగుండేదో. వ్యర్థంగా అయిపోయినాయి, అనేకమైనటువంటి రోజులన్నీ వృధాగా అయిపోయినాయి, అయ్యో అని ఏడుస్తున్నారట. పొయ్యాళ్వార్లు చెప్పినటువంటి మొదలు తిరువందాదిలో ఈ పాసనం. పశుదే అంటున్నారు, వ్యర్థంగా పోయిందండి అని. విషయత్తై కండు అనుభవిత్తవారే. ఒకసారి కళ్ళకి పరమాత్మ గోచరించిన తర్వాత అప్పుడు అనిపించిందట, ఇప్పటి అనుభవిక్కై కుడలాన అనేక కాలమెల్లాం వ్యర్థమైపోయి విట్టదే ఎన్ను. అయ్యో ఇంత గొప్ప సౌందర్యాన్ని అనుభవించకుండా కాలమంతా వృధా అయిపోయిందే, వ్యర్థమైపోయిందే అని ఇழந்தనాళై నినైత్ పోయినటువంటి రోజులన్నింటినీ భావించి క్లేసిత్
దుఃఖంతో కూపిడి గిరవనకు మొరపెట్టుకుంటున్నట్టు, అయ్యో నా కాలం అంతా పోయిందండి, అయ్యయ్యో కాలం అంతా పోయిందండి అని ఆ పోయిందాన్ని తలుచుకొని మొరబెట్టుకుని గట్టిగా అరుస్తూ దుఃఖిస్తూ, మేలుళ్ళ నాళిల్ ఉరక్కం వరవశి ఇల్లై అన్గై, రాబోయే కాలంలో కూడా వీడికి నిద్ర ఉండదు. అయ్యో ఈ సౌందర్యాన్ని సేవించలేకపోయానే, అయ్యో సేవించలేకపోయానే అని భావనతో వాడికి నిద్ర ఉండదు అన్నారు. ఇంకా ఈ జ్ఞానం కలిగిన వాడికి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. అది మనం రేపు తెలుసుకుందాం. పిళ్ళై లోకాచార్యర్ తిరువడిகளே శరణం, పెరియజీయర్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.